వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి సోషల్ ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాము. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మిస్ అవ్వడం జరుగుతుంది. లాస్ట్ వీడియోలో 25th క్వశ్చన్ తెలుసుకుందాము. ఒకవేళ వీడియో చూడకుంటే మన ఛానల్లో ఉంది, సబ్స్క్రైబ్ చేసుకొని చూడగలరు. 26th క్వశ్చన్ వచ్చేసి నెపోలియన్ 1797లో ఆస్ట్రియాను ఓడించి ఏ సంధి చేసుకున్నాడు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్, కాన్సోఫోర్నియా సంధి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫ్రాన్స్లో మొదటి కాన్సల్గా ప్రకటించిన ఎవరిని ప్రకటించారు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్, నెపోలియన్ మొదటి కాన్సల్గా ప్రకటించారు. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రాన్స్ నెల అయిన బ్రూమైర్ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఏ నెలతో సమానం? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్, నవంబర్. నెక్స్ట్ క్వశ్చన్ నెపోలియన్ ఏ సంవత్సరంలో తనను తాను ఫ్రాన్స్ చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్, 1804. నెక్స్ట్ క్వశ్చన్ నా తర్వాత ప్రళయమే అన్న ఫ్రాన్స్ చక్రవర్తి? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్, 15వ లూయి. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రాన్స్ సమాజంలో ఇక్కడ పన్నులు చెల్లించే వర్గం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్, 3వ వర్గం. నెక్స్ట్ క్వశ్చన్ స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావాలను ఏ దేశం నుంచి ప్రపంచం గ్రహించింది? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్, ఫ్రాన్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రాన్స్లో బీతవాహ పాలనకు కారకుడు ఎవరు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్, రాబిస్పియర్. నెక్స్ట్ క్వశ్చన్ బాస్టిల్ కోట ముట్టడికి కారణం? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్, అంటునెట్ ఆస్ట్రియా నుంచి ఆయుధాలు తెప్పించిందనే వార్త. నెక్స్ట్ క్వశ్చన్ సంగీతం వేట మీద ఎక్కువ ఆసక్తి ఉన్న ఫ్రాన్స్ చక్రవర్తి? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్, 13వ లూయి. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రాన్స్ సమాజంలో ఉన్న అసమానతలను అంతరాలను ప్రశ్నలు సమాధానాల ద్వారా తెలియజేసిన ఫ్రాన్స్ తత్వవేత్త? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్, ఆర్టే సాయిస్. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది ఏ ఫ్రాన్స్ మేధావి సమాజంలోని ప్రభువర్గాన్ని తన వ్యంగ్య రచనలతో విమర్శించాడు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్, ఓల్కేర్. నెక్స్ట్ క్వశ్చన్ 16వ లూయికి సంబంధించి క్రింది వాణిలో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఈయన ఫ్రెంచ్ విప్లవం బలపడడానికి ఏ మాత్రం కారకుడు కాదు. నెక్స్ట్ క్వశ్చన్ ఓ విప్లవమా నీ పేరిట ఎన్ని నేరాలు అని బీతవాహ పాలన కాలంలో అన్న వ్యక్తి ఎవరు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్, మేడం రోలాండ్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రాన్స్ మొదటి రాజ్యాంగం ఫ్రాన్స్ దేశాన్ని ఎన్ని డిపార్ట్మెంట్లుగా విభజించింది? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్, 83 డిపార్ట్మెంట్స్గా విభజించింది. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రాన్స్లో సెప్టెంబరు హత్యలు ఎవరి నాయకత్వంలో హత్యలు జరిగినాయి? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్, మారట్. నెక్స్ట్ క్వశ్చన్
సారీ, ఇక్కడ జాకోబియస్ క్లబ్ అనేది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, ఇదొక అతివాద సంఘం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఫ్రెంచ్ విప్లవ బైబిల్ చెప్పిందని చెప్పదగిన గ్రంథం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, సోషల్ కాంట్రాక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఫ్రెంచ్ విప్లవానికి కారణం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, ఇవన్నీ మూడో ఎస్టేట్కు ప్రాతినిధ్యం లేకపోవడం, ఆర్థిక పరిస్థితులు దిగజారడం, ప్రభువర్గ మతాధికారులు మితిమీరిన అధికారం. నెపోలియన్కు అత్యంత ఇష్టమైన అశ్వం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, రైట్ ఆన్సర్ మారెనో. నెక్స్ట్ క్వశ్చన్, కింది వారిలో ఒకరికి ఫ్రెంచ్ విప్లవంతో సంబంధం లేదు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, రైట్ ఆన్సర్ థామస్ జెఫర్సన్. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడగలరు. థ్యాంక్ ఫర్ వాచింగ్.